అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది. అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకు లైటింగ్ సౌకర్యం కల్పించి, వాళ్ళకి ఉపాధి కల్పించి, వాళ్ళకు అంటగా ఉంటుందనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి వచ్చింది. అరుంధతి నగర్ అని ఈ బాలాజీ నగర్లో ఒక ప్రాంతం అరుంధతి నగర్ 1998లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చింది 60 గదాలు చొప్పున 80 గదాలు చొప్పున 1705 మందికి ఇచ్చింది. ఒకటి కాదు 1705 మందికి ఇచ్చింది. ఆ అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో వాళ్ళకి ఇచ్చిన భూములలో 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్ళను కూలగొట్టుడు, పాత ఇళ్ళను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్టా, అసలు మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా ఇవాళ అర్థం కాని పరిస్థితులు. ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న నారికి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి. మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద మేము కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డదు, మావుసులు తీసుకుంటారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. నిన్న అరుంధతి నగర్ బాగా పోతే ఎన్నెన్ని వింతలు, ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది, గా ఇళ్లల్లో పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల దగ్గర కూడా 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచం ఇస్తే తప్ప జవాన్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు. వాళ్ళు 100 గదాలు వేసుకోరు, 200 గదాలు వేసుకోరు, వాళ్ళ పాత జాగ్రత్త. ఇవాళ మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయింది. కోర్టులో మొట్టకాయలేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసే అధికారం నీకు ఎవరిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే మేము ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు, అనేక బస్తీలు బద్దం బాలరెడ్డి గారు కొట్లాడి వేయించినాయో, ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడి వేయించినాయో, నరేంద్ర గారు కొట్లాడి వేయించినాయో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ బస్సులకు అండగా ఉండి లాఠీ చార్జ్ చేసిన, దెబ్బలు తిని కేసులు పెట్టిన, జైళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని హైదరాబాద్ అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది, వినాయక నగర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మల్కాగిరికి పోయినాం. ఇవాళ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే 1 కాదు 2 కాదు అనేక బస్తీలు, ఏ బస్తీ కన్నా పోయి ఇది వాజ్పేయి గారి నగరు, ఇది నరేంద్ర నగర్ అని చెప్పి పేర్లు ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతు ఇచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇలా మల్కాగిరి పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇవాళ ఈ బాలాజీ నగర్, జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో మల్కాగిరి పార్లమెంట్ కింద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు. బాలాజీ నగర్ బాధలేందో గాజులేందో మరి సంపూర్ణంగా తెలుసు. మరి తెలిసి కూడా 60 గదాల 40 గదాలు కట్టుకున్నటువంటి పేదలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్న విధంగా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు, కానీ చిన్నవాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పేదల జోలికొచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు.
అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. దేనికంటే దానికి, ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా, వీళ్ళు ఇంత తమాషా చేస్తున్నారు, దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, నీ భూమి అనడానికి ఆధారాలు ఏమని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది. 15 రోజుల ప్రొడ్యూస్ చేస్తా, 4 రోజుల ప్రొడ్యూస్ చేస్తా, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక, రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక, వాళ్ళ దగ్గర కాగితాలు లేక, హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది. అంటే ఇవాళ తాత జాగీర్ లాగా ఇదే ప్రభుత్వం హుడాకు అప్పచెప్పింది కొంత భూమి. ఇప్పటికే 2350 ఎకరాల పైన హుడాకు అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమిని బిట్స్ బిలానికి అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమి ఇప్పటికీ సైనికుల రేంజ్ కింద ఉన్నది. అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీనగర్, ఈ జవహర్నగర్లో కంపువాసన మొత్తం హైదరాబాద్ సంబంధించినటువంటి డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్నగర్లో ఉండడం అంటే నరకం. అసలు పురుగులు పారుతా ఉంటాయి, విషపు నీళ్లు, కంపువాసన, అంటే దిక్కులేని వాళ్ళు ఉండే ఆట తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీతాలున్నా, ఏమాత్రం మంచి జీవితాలు కావాలనుకున్నా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేని ప్రాంతం. ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ 3-4 కాప్రా మున్సిపాలిటీ, మల్కాయిరి మున్సిపాలిటీ, ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ, ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీలు డంప్ యార్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం 1.5 మంది, 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డుగా ఉండి, ఇదే బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి 2 లక్షల మంది జీవితాలు గంగలు కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్లు విషతుల్యమైపోయినాయి, పీల్చుకునే గాలి విషతుల్యమైపోయింది. అక్కడ మొత్తం సాయంత్రం అయిందంటే పురుగులు పారుతూ ఉంటాయని చెప్పి వెళ్ళి పెడతా ఉంటారు, దురదలు వస్తాయని చెప్పి వెళ్ళి పెడతా ఉంటారు. ఆ సంపాదించుకున్న 300-400 రోజువారీ కూలి కూడా మండలం సరిపోతే తప్ప ఇంకోట్లేదు. మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలో కుక్కల బెడదకు పిల్లలను పిక్క తిరిగి చంపించు.